ఆయనంత కుదురుగా తలదూకుని ట్యాగ్ వేసుకుంటే నువ్వెందుకు వేసుకోవాలా ట్యాగ్? ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మేనిఫెస్టోల గురించి మాట్లాడాలి, నియమం నిబంధనలుగానే కార్యకర్తనన్నావు కదా నువ్వు. నీ మెడలో ట్యాగ్ ఎక్కడుందమ్మా? రోజు ఆ రోజు ఎక్కడ చూసినా కూడా ట్యాగ్ లేదు. ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఇక్కడ అందరూ కుదురుగా ట్యాగ్లు వేసి నుంచున్నారు. రోజా మాత్రం సింపుల్గా ఉంది. ఇప్పుడు కొత్తగా మనం చూస్తాం కదండి, ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళాలంటే నీకు హాల్ టికెట్ ఉండాలి. మనం ఫెయిల్యూర్ కదా, సప్లిమెంట్ రాసుకోవాలి, మనం అప్పుడు ఇస్తారేమో ట్యాగ్. అంతే కదా. దిగొచ్చారేంటి మీ పార్టీలో? మీకే నియమాలు. అండ్ రోజా నాకు అర్థం కావట్లేదు, మీరు అలా లాంచ్ చేసి నువ్వు ఫోటో తీసావో లేదో, విడుదల రాజు రిపేర్ కంప్లైంట్ వచ్చేసి నువ్వు తీయకుండా ఉండాల్సింది ఫోటో ఫస్ట్. ఎందుకంటే మహిళా ఫోటో నువ్వు తీసిన వెంటనే విడుదల రజనీ పైన కంప్లైంట్ వచ్చిందంటే అక్క అక్కడ వెనకమాల బార్కోడ్ ఉందండి. రోజా గారు కూర్చుని స్కాన్ చేస్తున్నారు. ఆవిడ అప్పటికప్పుడు జగనన్న లాంచ్ అయిపోయింది స్కాన్ చేస్తున్నాను. రోజక్క మేము కూడా స్కాన్ చేస్తాం, వెళ్ళట్లా, నీపైనే కంప్లైంట్ ఇద్దాం, నేను స్కాన్ చేశాను. ఎందుకంటే ఇన్ని తిడతావు కదా, హెడేక్ వచ్చింది నాకు లాస్ట్ 5 ఏళ్ళలో. ఎలాగో మీరు వచ్చి ఏదో తవ్వినట్టు తవ్వకాల్లో తీసి బయటకు వచ్చి ఆ సమస్యల గురించి పరిష్కరిస్తారన్నారు కదా, ఆ సమస్య పరిష్కరణలో మీరు వచ్చినప్పుడు తేలతో లేదో పడుంటుందిలే. నాది కూడా ఒక రిజిస్టర్డ్ కంప్లైంట్, మనోవాళ్ళు దొబ్బిని నాకు కూడా. ఎందుకంటే మీ కంటెంట్ ఇని చిరాకు దొబ్బింది నాకు, నీ బూతులు నీపైన పెడదాం అనుకున్నా, స్కాన్ అవ్వట్లా. లక్కీ యూ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకో.